నాతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ గారు జాయిన్ అయ్యారు. ఇజ్రాయెల్ గారు నమస్తే అండి. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే అండి, ఓకే. ఇజ్రాయెల్ గారు, పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలు చూశారు. తీవ్ర స్థాయిలో రిగ్గింగ్ జరిగింది అనేది మీ ఆరోపణ. అసలు ఓడిపోతున్నారు కాబట్టి కుంటి సాకులు వెతుక్కుంటున్నారు అంటుంది టీడీపీ. ఏం చెప్తారా? గత వినపడుతుందండి? క్లియర్ గా ఉంది. కంటిన్యూ. థ్యాంక్ యూ. గత 4 రోజులుగా, గత వారంగా చూస్తున్నాం అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, కూటమి ప్రభుత్వం ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తుంది, అక్కడ మా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఏ రకంగా రౌడీజం చేస్తున్నారనేది మనం కల్లారా చూస్తున్నాం. అదే సందర్భంలో ఈ రోజు కూడా అక్కడ మరి పోలీసు వ్యవస్థ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేస్తుంది. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా డీజీపీ గారు అక్కడ తిష్టవేసి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు కూడా ఏజెంట్లు ఉండకూడదు, బూతుల్లో ఓట్లన్నీ వన్ సైడ్ గా చేసుకోవాలి, రిగ్గింగ్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్న విధంగా అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, మన వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఈ రోజు అంతా కూడా వీక్షించడం జరిగింది. మరి ఒక జడ్బీటీసీ ఎలక్షన్ కోసం మీరు అధికారం కావాలి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, జడ్బీటీసీ కావాలని మీరు ప్రకటించేసుకోవచ్చు కదా. దీనికోసం ఇంత బందోబస్తు ఎందుకు, ఇంత ఖర్చు ఎందుకు, ఇంత అవసరం ఏముంది? ఆ దుర్మార్గం మరి ఇంత దుర్మార్గంగా మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే, ఒక పోలింగ్ బూత్ లోకి డైరెక్ట్ గా ఒక రాష్ట్ర మంత్రి, అక్కడికి సంబంధం లేనటువంటి రాష్ట్ర మంత్రి మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ పాల్గొని అక్కడ మా ఏజెంట్లని వార్నింగ్లు ఇస్తూ ఆ ఏజెంట్ పేపర్ని, పోలింగ్ బూత్లను కూడా, పోలింగ్ పేపర్లు కూడా తీసేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా కార్యక్రమం చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో ఈ మునిపెన్నడూ లేని విధంగా కార్యక్రమం జరిగిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కూడా ఎంత ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం ఏంటో నాకు ఏం అర్థం కావట్లే. అసలే ప్రజలు శాంతియుతంగా ఒక ఆమె అడుగుతుంది, ఒక అమ్మాయి అడుగుతుంది, పొద్దుట ఒక పోలింగ్ ప్రారంభం అవ్వాలంటే ఇరు వర్గాల ఏజెంట్లు ఉండాలి కదా. వన్ సైడ్ గా ఏజెంట్ ని మీరు నియమించి మా ఏజెంట్ లేకుండా ఓటింగ్ ఎలా నిర్వహిస్తారని దానికి పోలీసులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంటే ఒక జడ్బీటీసీ, కేవలం జడ్బీటీసీ ఎన్నిక కోసం మీరు అంత అరాచకాలని, బ్రహ్మాండమైనటువంటి జనాల్ని బయట నుంచి వేలాది మంది, వందలాది మంది రౌడీలు తీసుకొచ్చి అక్కడ కార్యక్రమం చేస్తారు. ఇప్పుడంటే మీరు కేవలం జడ్పీటీసీ అంటున్నారు కానీ మీరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు కదా ఇజ్రాయెల్ గారు. ముఖ్యంగా పులివెందుల కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టెన్సీ కాబట్టి మీరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండకూడదని ఆ స్థాయిలో బందోబస్తు పెట్టామనేది ప్రభుత్వ వెర్షను. ఓకే, ఉద్రిక్తలు ఉండకూడదు. మరి అక్కడ సంబంధం లేని మంత్రి గారి పని ఏంటంటే అక్కడ అలా ఆ జిల్లాగా ఏ మంత్రి చెప్తారా? మీరు పేరు చెప్తారా ఇజ్రాయెల్ గారు? రాంప్రసాద్ రెడ్డి గారికి పని ఏంటి అసలు అక్కడ? ఆ జిల్లా మంత్రి అయినా ఆయన బూతుల్లోకి వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఆయన బూతుల్లోకి వెళ్ళి మా ఏజెంట్లు కూడా బయటికి లాగించేశాడు ఆయన కార్యకర్తల చేత, ఆయన నాయకుల చేత. ఇది ఎంతవరకు దుర్మార్గం ఒకసారి మీరు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఒక ఓట్లు మేము వేస్తాం బాబు, మా ఓటు మిమ్మల్ని వేసుకొనివ్వండి అని పోలీసు కాలెట్కి బతిమాల్సిన పరిస్థితి ఓటర్ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. అయితే ఇజ్రాయెల్ గారు, మీరేమో ఏజెంట్లు లేకుండా ఏకపక్షంగా ఎన్నిక జరిగింది, మా ఏజెంట్లందరినీ కూడా బయటకు పంపించేశారని మీరు ఆరోపిస్తుంటే, పోలీసులు ఇదే క్వశ్చన్ రేస్ చేసినప్పుడు మాత్రం మాకు ఎటువంటి ఫిర్యాదు ఏజెంట్లకు సంబంధించి అందలేదు, ఏ ఏజెంట్ కూడా వచ్చి మమ్మల్ని బయటకు పంపించారని కానీ, మా మీద దాడి జరిగింది కానీ, ఇక్కడ ఈ రకంగా జరిగిందని కానీ ఎవ్వరూ కూడా ఏ తరహా కంప్లైంట్ ఇవ్వలేదని అంటున్నారు. ఏంటి, కనీసం ఎన్నికల కమిషన్ కైనా మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఖచ్చితంగా మేము గత 2 రోజులుగా మా పార్టీ నాయకులు కానీ, మా పార్టీ ఎమ్మెల్సీలు కానీ, లేదంటే మా పార్టీలో ఉన్న మాజీ మంత్రులు కానీ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ కూడా పోలీసులు మోహరింపు, అక్కడ కూడా మమ్మల్ని మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణం ఏంటండి? అక్కడ చూస్తున్నాం మనం, వేలాది మంది, వందలాది మంది పోలీసులు అవసరం అంటారో ఒకసారి మీరు చెప్పండి. సరే, కంట్రోల్ చేయొచ్చు, తప్పులేదు, కానీ ఇరు వర్గాలను కంట్రోల్ చేయాలి కదా. వన్ సైడ్ గా మా కార్యకర్తలను నెట్టేయడం, తొట్టేయడం, మా కార్యకర్తలను తరిమేయటం, అవసరమైతే కాల్చేస్తానని చెప్పేసి అక్కడ డిఎస్పీ గారు కూడా ఒంటిమిట్టలో మనం మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అవతల కార్యకర్తలు యథేచ్ఛగా రిగ్గింగ్ జరుగుతుంటే మా కార్యకర్తలను బయట తీసుకొచ్చి విపరీతంగా నడి రోడ్డు మీద విచక్షణారహితంగా కొడుతుంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారనేది ఒకసారి మీరు కూడా గమనించాలి, దాన్ని పరీక్షించాలి. రేపొద్దున ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మేము వెళ్తాం, ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ని రద్దు చేయాలని కోరుతాం.
అంతిమంగా ఇజ్రాయెల్ గారు ఏ పార్టీ అయినా సరే దేశవ్యాప్తంగా కూడా గెలిస్తే వారు గెలిచే అవకాశం ఉంటే ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఓడిపోతే ఒక రకంగా మాట్లాడుతున్నారు అనేటటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈవెన్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా మీ పార్టీ ఓటమిని ఈవీఎంల మీద కొంత నెపం నెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ అలాగే మిత్రపక్షాలు కూడా కొంత పోరాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ మొత్తం వ్యవహారం ఏ రకంగా చూడాలి అసలు? దీని మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఈ రోజు ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరుపుకోమని ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది. మీరు గతంలో ఈవీఎంలో ప్రాబ్లం ఉంది, ఈవీఎం వల్ల తేడా జరిగింది, ఈవీఎంల ద్వారాగా మోసం జరిగిందని ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లోనే ఈవేళ ఒక చర్చ జరుగుతుంది. దాని మీద నిన్న కూడా రాహుల్ గాంధీ గారు కానీ మిగతా మిత్రపక్షాలు కానీ ఒక ధర్నాకు గాని, ఒక ర్యాలీకి గాని, ఒక నిరసనకు గాని కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అంటే దేశ స్థాయిలోనే ఈవీఎంల మీద ఒక చర్చ జరుగుతుంది. ఈ ఈవీఎంల మీద జనాలకు అనుమానం ఉంది. జనానికి అనుమానం ఉన్నప్పుడు ఆ నివృత్తి చేయవలసిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఆ అనుమానాలను నివృత్తి చెయ్యండి. మరి నివృత్తి చేయకుండా మేము ఇదే కంటిన్యూ చేస్తామంటే అది పద్ధత? ఎలక్షన్ కమిషన్ ఎందుకు నోరిప్పట్లేదు? ఎలక్షన్ కమిషన్ కూడా నోరిప్పాలి కదా. ఈ 40 లక్షల ఓట్లు ఈవీఎంల మీద జనాలకు ఉన్నటువంటి అనుమానాల కంటే నాయకులు కల్పిస్తున్న అనుమానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా ఇజ్రాయెల్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా అదే ఈవీఎంల ద్వారా గతంలో అధికారం అనుభవించిన పార్టీలే కదా. మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో ఈవీఎంల ద్వారానే అధికారంలో ఉన్న పార్టీలు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తే ఏం లాభం చెప్పండి? దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అది ప్రధానమైనటువంటి చర్చ. ఈవీఎంల వల్ల కొన్ని స్కామ్ జరుగుతుంది, ఈవీఎంల వల్ల వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుందని అనుమానం ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి అవసరము ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈ రోజు అక్కడ పులివెందులు గాని లేదంటే ఒంటిమిట్ట గాని ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. వన్ సైడ్ ఎలక్షన్ అక్కడ. మా నాయకుల్ని అవినేష్ రెడ్డి గారిని తెల్లవారుజామున అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముందండి? ఒక తాజా ఎంపీ కదైనా ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసేసి పోలీస్ జీపులో వేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు ఓడిపోతారు అనుమానమా? లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కదా. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎంత అనుమానం ఉంటే మరి ప్రతిపక్షానికి ఎంత అనుమానం ఉంటుంది ఒకసారి చెప్పండి. రైట్ మనం తెలుగుదేశం పార్టీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ గారు టీడీపీ నుంచి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం అండి. శ్రీనివాసరెడ్డి గారు, ఈ రోజు జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికలు అటు ఒంటిమిట్ట ఇటు పులివెందుల చాలా చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపించాయి.